హాయ్ అండి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అవతారంగా బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు చదువుకునే పిల్లలు. ఈ అవతారం రోజు సరస్వతీదేవి అవతారం రోజు వాళ్ళు చదువుకునే పుస్తకాలు, అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ ల్యాప్టాప్స్ కానీ అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి నమ్ముతారు. అలాగే ఇంటి దగ్గర పందిళ్లలో కూడా పెడతారు కదా. సరస్వతీదేవి అవతారం రోజు పిల్లల్ని పంపించి పూజ చేయిస్తే చాలా మంచిదని నమ్ముతాము. అండ్ ఇదైతే మా ఇంటి ఎదురుగానే ఉన్న కాళీమాత గుడిలో అర్ధనాదీశ్వరులుగా అలంకరించారు కాళీమాతని. ఎంత బాగుందో! ఆ రోజే నా బర్త్డే కూడా. ఆ రోజు అమ్మవారిని ఇలా అలంకరించి ఆ దర్శనం నాకు కలగడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలానే ఈరోజు సరస్వతీదేవి అవతారం కదా, నాకు తెలిసిన చిన్న కథని మీ అందరితో షేర్ చేసుకుంటాను. సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు లోకాలను, జీవరాశులను సృష్టించారు. కానీ ఆయన చుట్టూ అంతా నిశ్శబ్దంగా, శూన్యంగా ఉంది. సృష్టించిన జీవరాశులన్నిటికీ రూపమున్నా వాటిల్లో జ్ఞానం లేదు, చైతన్యం లేదు. ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞానం నింపాలని బ్రహ్మదేవుడు తీవ్రంగా తపస్సు చేశారు. తపస్సుకు ఫలితంగా ఆయన నోటి నుండి ఒక దివ్య రూపం ఉద్భవించింది. ఆ రూపమే సరస్వతీదేవి. ఆమె తెల్లటి రంగు చీరలో వీణ, పుస్తకం, అక్షరమాల ధరించి తెల్లని పద్మంపై కూర్చుని దర్శనమిచ్చింది. ఆమె వీణను వాయించగానే శూన్యంలో మొదటిసారిగా మధురమైన నాదం వినిపించింది. ఆ నాద శక్తితో సమస్త జీవులకు జ్ఞానం అందింది. ఈ విధంగా సృష్టికి మరియు సృష్టికర్తకి జ్ఞానాన్ని, వాక్కుని, చైతన్యాన్ని అందించిన దేవత సరస్వతీదేవి. సరస్వతీదేవికి ఈ రోజైతే నేను నైవేద్యంగా పాయసం పెట్టాలి. నేను కొంచెం హెల్త్ కాన్షియస్తో ఫూల్ మక్కనాతో పాయసం అయితే చేశాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఫూల్ మక్కనాని కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫస్ట్ మనం పట్టుకొని చేత్తో ఇలా విరపగానే అవి అయితే విరగవు. వన్స్ ఫ్రై అయిన తర్వాత నేను చూపించిన విధంగా చూస్తే ఇలా పట్టుకొని ఇలా చిదిమితే పౌడర్ లాగా అవ్వాలన్నమాట. అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిలో నుంచి కొంచెం మనం మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు, బాదం, ఏలకులు, ఇంకా సోంపు వేసి మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిలో ఇది మీరు లేదు ఉండలు కట్టినా మేము చేసుకోగలము, ఉండలు లేకుండా పాయసం చేసుకోగలము అని అనుకుంటే ఓకే. నేను అంత రిస్క్ చేయలేక నేనైతే కొంచెం వాటర్, చల్లటి నీళ్ళతో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పాలు మరుగుతూ ఉండగానే వేయించిన ఫూల్ మక్కన ఏదైతే ఉందో దాన్ని ఆ పాలల్లో వేసేసాను. వేసి అవి ఉడుకుతుండగానే ఇది కలిపి ఉంచుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఏదైతే ఫూల్ మక్కన వేయించి ఉంచుకున్న ఫూల్ మక్కన, బాదం పప్పు, ఇంకా జీడిపప్పు, సోంఫ్ అండ్ ఏలకులు కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడైతే పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ ఏదైతే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫూల్ మక్కనాని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఉడుకుతున్నాయి అని అన్నప్పుడు ఈ పౌడర్ని ఏదైతే మనం కలిపి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఈ రెండు కూడా కొంచెం చిక్కబడుతున్నాయి అని అన్నప్పుడు నేనైతే చెప్పాను కదా, షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు. ఫూల్ మక్కన కొంచెం వెంటనే ఉడికిపోతాయి. అవి ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి వెంటనే పాలను అయితే అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఇది కొంచెం చిక్కగా రావడానికి నేను ఆ పౌడర్ని రెడీ చేసుకున్నాను. వేరేగా డ్రై ఫ్రూట్స్, మా పిల్లలైతే ఈ మధ్యన అసలు డ్రై ఫ్రూట్స్ కూడా తినడం మానేశారు. అందుకని చెప్పి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసాను. అలానే ఫూల్ మక్కనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన బోన్స్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క ఉడుకు రాగానే మిల్క్ మేడ్ వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే దీన్ని నైవేద్యంగా పెట్టాను. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఇలా కూడా పెట్టొచ్చు. హెల్త్ కాన్షియస్
ఉన్న వాళ్ళు హెల్త్ కాన్షియస్గా ఆలోచిస్తున్నాం కదా ఈ మధ్యన వస్తుంది. రాగానే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. సరస్వతీదేవి కోసం నాకు తెలిసిన ఒక చిన్న కథని మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీరు కూడా నలుగురికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.